కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు వేగవంతం చేసింది బీజేపీ. ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాలు భేటీ అయ్యాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఎల్జేపీ రామ్విలాస్ పాశ్వాన్ వర్గం నేత చిరాగ్ పాశ్వాన్, హెచ్ఏఎం అధ్యక్షుడు జతిన్ రామ్ మాంఝీ, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి సహా ఎన్డీఏ కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలపనున్నారు ఎన్డీఏ నేతలు. ఈ మేరకు మద్దతు లేఖను బీజేపీకి అందజేయనున్నట్టు సమాచారం. మరోవైపు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు నరేంద్ర మోదీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ సమర్పించారు. అలాగే 17వ లోక్సభను రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ చేసిన సిఫార్సును అందజేశారు. ప్రధాని మోదీ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు. జూన్ 8న కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రధాని మోదీ. అదే రోజు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఎల్లుండి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశమై నరేంద్ర మోదీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోనుంది. మోదీ 3.0కి రంగం సిద్ధమవుతోంది. ఎన్డీఏ పక్షాల భేటీ, అదేవిధంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటు అంశానికి సంబంధించి చర్చలు జరగబోతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి. నిన్న లోక్సభ ఫలితాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎన్డీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎన్డీఏకు స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చింది. సో ఆ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఈరోజు సమావేశమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో సహా ఇతర నేతలందరూ కూడా హాజరయ్యారు. వీరందరూ తమ మద్దతు లేఖలను ఈరోజు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఆ మద్దతు లేఖలన్నింటినీ కూడా రాష్ట్రపతికి పంపి ప్రభుత్వ ఏర్పాటుకు వీరు అవకాశం కోరబోతున్నారు. సో ఆ దిశగా పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా జరగబోతున్నాయి. అలాగే మంత్రివర్గం, అలాగే పదవి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి తేదీ కూడా ఖరారైంది. జూన్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. సో ఆ రోజే ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వంలో ఎవరెవరికి ఎలాంటి పాత్ర ఇవ్వాలి, ఎవరెవరికి ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి, ఈ అంశాలపైన కూడా బోటాబోటిగా చర్చించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే బీజేపీకి సొంతంగా 272 మెజారిటీ మార్కు రాలేదు కాబట్టి మిత్రపక్షాల సహకారంతోనే ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆ దిశగా ఒక మెట్టు దిగి బీజేపీ ఈసారి గత 10 ఏళ్ల పాలనకు భిన్నమైనగా పక్షాలన్నిటిని కూడా భాగస్వామ్య పక్షాలన్నిటిని కూడా కలుపుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఆ మేరకు ఒక ఎజెండా రూపొందించుకొని మిగిలినటువంటి భాగస్వామ్య పక్షాలు ఇచ్చేటువంటి వారు కోరుతున్నటువంటి డిమాండ్స్, వారు కోరుతున్నటువంటి అంశాలన్నిటిని కూడా రూపొందించుకొని ఒక కామన్ మినిమం ఎజెండా ఆధారంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో అందుకోసమే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో ఆ నిర్ణయాలు ఏంటనేది సమావేశం ముగిసిన తర్వాత మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు ఈరోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంత్రివర్గ సహచరులందరికీ కూడా వారికి డిన్నర్ ఏర్పాటు చేశారు. సో ఆ డిన్నర్ సమావేశం కూడా ఈరోజు రాత్రి జరగబోతుంది. సో మొత్తానికి వచ్చేటువంటి 2-3 రోజుల పాటు చాలా కీలకమైనటువంటి సమావేశాలు, ఈ ప్రక్రియకు సంబంధించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ముందుకు సాగబోతోంది.